రైట్గా యూనివర్సిటీలపైన యుద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఓ పక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షల పేరుతో అక్కడ మొత్తం ఎక్కడికక్కడ హక్కుల్ని కాలరాస్తుంది. మరోపక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క 400 ఎకరాల భూమిపైన కన్నేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా దాని విలువ 40,000 కోట్ల పైమాటే అయితే కానీ కేవలం 20,000 కోట్లకు అప్పనంగా రియల్ ఎస్టేట్ దందా కోసం అక్కడ ఆ భూముల్ని తెగ నమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తీవ్రంగా విమర్శలు వస్తున్నా కూడా ప్రభుత్వం అదే రకంగా ముందుకు వెళ్తోంది. సో నిన్న ఉగాది రోజున అక్కడ ఒక్కసారిగా జేసీబీలతో అక్కడికి వెళ్ళి వందలాది పోలీసు పహారా నడుమ అక్కడ చదువు చేసే ప్రయత్నం చేస్తే అక్కడ విద్యార్థులు అడ్డుకున్నటువంటి విద్యార్థుల్ని చాలా ఇష్టారీతిన చితకబాదారు. మహిళా విద్యార్థులని కూడా చూడకుండా మగ పోలీసులు మరి చాలా ఇష్టారీతంగా వ్యవహరించారు. వాళ్ళని కాళ్ళు చేతులు పట్టుకొని గొరగొర గుంజుకుంటూ వెళ్ళినటువంటి దృశ్యాలు. చాలామంది విద్యార్థులకు దెబ్బలు తగిలినాయి, బట్టలు తిరిగినాయి. ఇట్లా తమ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకునేందుకు వెళ్ళినటువంటి విద్యార్థులపైన నిన్న లాఠీ రాజ్యం నడిచింది. సో ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన అంటూ విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మా ప్రతినిధి మహేష్ మనకు లైవ్లో ఉన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి. అలాగే లివిల్ కూడా మనతో జాయిన్ అయ్యారు ప్రతినిధులు. ఎస్ మహేష్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఇంకా కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అక్కడ వివిధ రకాల ఒక వినూత్న రీతిలో అక్కడ పశుపక్షాదులకు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుందంటూ ఆ చిత్రపటాలతో అక్కడ ఆల్రెడీ ఆందోళన కూడా కొనసాగిస్తున్నారు. సో విద్యార్థులు నిన్న ఎట్లా ప్రతిఘటించారో చూసాం. ఇంకా వాళ్ళ ప్రతిఘటన, వాళ్ళ ఆందోళన ఇంకా ఎట్లా కొనసాగే అవకాశం ఉంది, వాళ్ళు ఏం చెబుతున్నారు అక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకు సంబంధించి? రాజేష్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన దాదాపు 400 ఎకరాల భూమికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న పెద్ద ఎత్తున కూడా అటు దాదాపు 20 నుంచి 30 పైగా జేసీబీలు కూడా వెళ్లి ఆ 400 ఎకరాలలో చదువు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులను ఎక్కడికక్కడ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అటు అమ్మాయిలను చూడకుండా కూడా వారిని కూడా అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా అర్ధరాత్రి వరకు వారిని పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి వరకు అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5 నుంచి 6,000 వరకు కూడా విద్యార్థులు ఉంటారు. ఇక్కడ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు ఇండియా మొత్తం కూడా ఇక్కడ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వస్తూ ఉంటారు. అయితే నిన్న మాత్రం జరిగిన ఇన్సిడెంట్ లో మాత్రం చూస్తే వారు పెద్ద చదువులు చదివే విద్యార్థులను చూడకుండా కూడా వారిని పోలీస్ స్టేషన్లలో నేలపై కూర్చుండబెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ యూనివర్సిటీ సంబంధించిన భూములను ఒక ఇంచు కూడా, ఒక గజం కూడా మేము విడిచిపెట్టామంటూ కూడా విద్యార్థులు తెగేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటు మనం చూడొచ్చు, యూనివర్సిటీలపై రేవంత్ రెడ్డి సర్కార్ ఉక్కుపాదం మోపుతుందని చెప్పాలి. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో అటు పలు ఆంక్షలు కొనసాగించి అటు ధర్నాలు, రాష్ట్రాలకు సంబంధించి వారికి ఒక సర్క్యులర్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అంతేకాకుండా మీటింగ్లకు సంబంధించి కూడా మరొక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసి వారి అనుమతితో పాటు అటు లిమిటెడ్ పీపుల్స్ తోనే మీటింగ్ కండక్ట్ చేసుకోవాలంటూ కూడా రకరకాల ఆంక్షలు కూడా విధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు దీనికి సంబంధించి హెచ్సిఓ సంబంధించి భూములకు సంబంధించి చూసినట్టయితే ఇప్పటికే ఆ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు అన్ని రకాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. 400 ఎకరాలు దాదాపు కోట్లలో ఉండే ప్రాపర్టీని తక్కువ ధరకే అమ్మేస్తున్నారంటూ కూడా ఇక్కడ విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 400 ఎకరాల్లో ఎన్నో పశు పక్షాదులు ఉంటాయి. అటు నెమ్మళ్ళు కావచ్చు, ఇటు పాములకు సంబంధించి కావచ్చు, అడవి పందులు కావచ్చు, ఇతర జింకలు కూడా ఉంటాయని కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి జేసీబీలతో వర్క్ చేస్తూ ఉంటే ఎన్నో నెమళ్లు కూడా అరుస్తూ తమ భయభ్రాంతులకు గురయ్యాయని కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 400 ఎకరాలలో దాదాపు ఎంతో జీవ వైవిధ్యం ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది కనబడట్లేదా, పర్యావరణ వేత్తలు ఎందుకు రెస్పాండ్ కావట్లేదంటూ కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకైతే బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడింది. నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కూడా వారిని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. అరెస్ట్ అయిన విద్యార్థులకు కొంత వారిని విడిచిపెట్టేందుకు కూడా కృషి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు ఆ విద్యార్థులు కూడా ఉదయం నుంచి కూడా మెయిన్ గేట్ వద్ద కూడా నిరసన కార్యక్రమాలు చెప్పారు. మహేష్, కాసేపటి కింద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక రిజిస్ట్రార్ నుంచి కూడా ఒక లేఖ, అంటే ఒక నోటీస్ కూడా వచ్చింది, ఒక నోట్ కూడా వచ్చింది. మేము అంగీకరించలేదు, యూనివర్సిటీలో ఆ భూముల హద్దులకు మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు, కానీ అంగీకరించినట్టుగా టీజీఐఏసీ ఏవైతే చెబుతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అంటూ రిజిస్ట్రార్ నుంచి చాలా క్లియర్ కట్గా కాసేపటి కింద నోటీసు రిలీజ్ అయింది.
ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాసేపటి క్రితమే వీసీ నుంచి కూడా అది విడుదలైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత కొద్ది నెలలుగా కూడా ఇటు ఈ భూములకు సంబంధించి ఒక వివాదం అయితే తలెత్తిందని కూడా చెప్పాలి. విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా నిరసన చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా యూనివర్సిటీకి సంబంధించిన భూములకు సంబంధించి అటు హద్దులు కానీ ఎలా నిర్ణయించలేదు. ఇక్కడ దీనికి సంబంధించిన యూనివర్సిటీ పెద్దలు కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంచు భూమి కూడా వదులుకోమంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం. మనం విజువల్స్ లో చూడొచ్చు. యూనివర్సిటీ గేటు ముందట పెద్ద ఎత్తున కూడా బ్యారికేడ్లు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. అటు పోలీసులు కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. అడుగడుగునా కూడా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిని యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అటు ఐడి కార్డులు మరీ క్షుణ్ణంగా తనిఖీ చేసి మరీ వెళ్తున్నారు. దాదాపు 3-4 రోజులు కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వారిని అడుగడుగునా అడ్డుకునే ప్రతి ఈ రోజు ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు యూనివర్సిటీ గేటు ముందరికి వచ్చి కూడా అటు నిరసన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులను బయటకు వెళ్లకుండా ఉండేందుకు కూడా అటు పోలీసులు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి మనము విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా అటు గత కొద్ది రోజులుగా కూడా అటు విద్యార్థులు యూనివర్సిటీ గేట్ ముందట శాంతియుతంగా నిరసన కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం విజువల్స్ నాట్ అన్ ఇంచ్ మోర్ నాట్ అన్ ఇంచ్ బ్యాక్ అంటే ఒక ఇంచు భూమి కూడా ఇంచు కూడా యూనివర్సిటీ నుంచి వదులుకోము విడిచిపెట్టామంటూ కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు నిరసన చెప్తున్నారు. విద్యార్థుల చుట్టూ పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తంగా అటు ఒక యూనివర్సిటీ లోపల ఉన్న అటు జీవ వైవిధ్యం సంబంధించి ఒక చిత్రం రూపంలో కూడా వారి కింద ప్రదర్శన కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం విద్యార్థులకు సంబంధించి లోపల యూనివర్సిటీ లోపల ఎలాంటి ఏ జంతువులు ఉన్నాయి, ఎలాంటి జీవ వైవిధ్యం ఉన్నది అంటూ అవన్నీ తెలిపే విధంగా కూడా ఒక పిక్చర్ అయితే ఏర్పాటు చేసి వారు కూడా తమ నిరసన కూడా చెబుతున్నారు. మొత్తంగా పెద్ద ఎత్తున అటు యూనివర్సిటీ గేట్ ముందరికి కూడా విద్యార్థులు తరలి వచ్చారు. తరలి వచ్చి కూడా తమ నిరసన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు చెప్పండి, ఈ రోజు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేసుకుంటున్నారు? ఇప్పుడు రేవంత్ గారికి వ్యతిరేకంగా మరి మేము అఖిల భారత విద్యార్థి పరిషత్ తరఫున మరి మా నిరసనను వ్యక్తం చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సిచ్యువేషన్ కంట్రోల్ లో ఉన్నంత వరకే ఆ డిస్ట్రాక్షన్ ఏదైతే చేస్తుర్రో ఆ వన్య ప్రాణాలపై డిస్ట్రాక్షన్ ఏదైతే చేస్తుర్రో అతి త్వరగా ఆపేయండి అని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఆ పని పట్ల మా ప్రాణాలు పోయినా సరే మేము కొట్లాడతాం. ఆ వన్య ప్రాణాలని రక్షించే బాధ్యత మాపై ఉందని రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి మీకు తెలియజేస్తున్నాం. ఈ పోరాటం ఎప్పటికి ఆగదు. ఎప్పటి వరకైతే మీ బుల్డోజర్లని వెనుక తీసుకుపోరు మా పోరాటం ఇంతే ఆగుతుంది. ఈ పోలీసులతో మమ్మల్ని ఆపలేరు. విద్యార్థి పరిషత్ లో మీరు కూడా పూర్వ కార్యకర్త, మీకు తెలుసు మా విద్యార్థి పరిషత్ తలుచుకుంటే ఏం చేస్తుందో. అనుకున్నట్టు చేస్తాం. సవాల్ విసురుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మర్యాద ఉన్నంతసేపే మర్యాద ఉంటుంది. దాని తర్వాత మీరు అతిక్రమిస్తే మేము కూడా అతిక్రమిస్తాం. ఇది మొత్తంగా చూసినట్లయితే రైట్ పోలీసులు వెనక్కి వెళ్లేదాకా మేమైతే జేసీబీలు వెనక్కి వెళ్లేదాకా మేము పోరాటం కొనసాగిస్తామంటూ కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్ గేట్ వద్దకు వచ్చి విద్యార్థులు పెద్ద ఎత్తున తమ నిరసన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.